సీఎం సీటుపై పవన్ ఫోకస్. ప్లాన్ బి అమలు చేసే పనిలో జనసేన. ఏపీలో జనసేన పార్టీ రోజురోజుకి బలోపేతం అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ క్యాడర్ను పెంచుకోవడంలో జనసేన ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పవచ్చు. ఏపీలో కూటమి విజయంలో జనసేనదే కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించిన పవన్ పార్టీ క్యాడర్ బలోపేతం చేసుకునేందుకు కూడా కసరత్తు ప్రారంభించారనే చెప్పవచ్చు. అందులో భాగంగా ఇటీవల పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరగా వారిని సాదరంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే బీజేపీ మద్దతు గల జనసేన పార్టీ క్యాడర్ పెంచడంపై వెనుక ఉన్న రహస్యంపై రాజకీయ విశ్లేషకులు చర్చలు సాగిస్తున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో ఎలాగైనా వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన అధ్యక్షులు పవన్ పూర్తి స్థాయిలో ప్రశ్నించి సఫలమయ్యారు. ఎన్నికల ముందు వరకు బీజేపీతో జతగట్టిన పవన్ ఎన్నికల సమయానికి టీడీపీని సైతం కలుపుకొని కూటమిగా బలపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో కూటమికి విజయాన్ని అందించాయి. ఈ ఎన్నికల్లో జనసేన 22కి 22 స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ క్యాడర్లో ఆనందానికి అవధులు లేవు. అలాగే రాష్ట్రంలో జనసేనకు ప్రజలు మద్దతు ఉందన్న ధీమా సైతం నాయకుల్లో వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ జనసేన క్యాడర్పై దృష్టి సాధించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ నుండి ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. అయితే పార్టీ మారాలనుకున్న వారు టీడీపీ వైపు కాకుండా జనసేన వైపుకు మాత్రమే చూడడం విశేషం. టీడీపీ క్యాడర్ నుండి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో వైసీపీ నేతలను టీడీపీ అధిష్టానం పార్టీలోకి తీసుకునేందుకు విముఖత చూపిస్తుంది. కానీ జనసేన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వైసీపీ నేతలకు పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలుకుతోంది. ఇలా చేరికలతో జనసేన బలోపేతం అవుతుండగా క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ చోటా నాయకుల మధ్య అక్కడక్కడ కొంత విభేదాలు బయటపడుతున్నాయి. దీనికి ఉదాహరణే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని చేరిక. అక్కడ స్థానికంగా టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్న జనసేనలో చేరారు బాలినేని. ఆయన చేరికతో ప్రకాశం జిల్లాలో కొంత టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇలా క్షేత్రస్థాయిలో జనసేన చేరికలు ఎఫెక్ట్ కనిపిస్తోంది. జనసేన బలోపేతం కావడం పవన్ లక్ష్యం కాగా దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయా అనేది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే బీజేపీతో దోస్తీ గల పవన్ క్యాడర్ను పెంచుకుంటే బీజేపీ కూడా రాష్ట్రంలో బలం చేకూరుతుంది. అలాగే హిందుత్వ వాదాన్ని ఇటీవల పవన్ ఎక్కువగా వినిపిస్తున్నారు. అంటే బీజేపీ నుండి వచ్చిన ఆదేశాలతోనే పవన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించి హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న ప్రచారం సాగుతోంది.